నెల్లూరు జిల్లాలో భారీ వర్షం దంచుకొట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పు కొండారెడ్డిపల్లి, నరసింహపురం రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీరు వరికుంటపాడులో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి మురుగునీరు చేరింది. కదిరి పట్టణంలోని కాతిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం నుంచి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చెట్లు కూలిపోవడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. పట్టణంలో పలుచోట్ల ఈదురుగాలులకు హోర్డింగ్లు విరిగిపడ్డాయి. పవర్ కట్ అయింది. కరెంట్ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములకలూరు, సత్తెనపల్లి మార్గంలో చెట్లు విరిగిపడ్డాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామ పంచాయతీ సమీపంలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2 ఆటోలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ వర్షం పడింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జ్ కింద నీరు నిలిచిపోవడంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల దగ్గర కళ్ళాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోయింది. తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాల చుట్టూ నీరు నిలిచిపోవడంతో రైతులు వాటిని తొలగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా ముస్తియాలలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, మహబూబ్ నగర్ లో 8 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చేతికొచ్చిన మామిడి పంట అగ్నికి ఆహుతైంది. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో పక్కనున్న మామిడి తోటకు ఆ మంటలు వ్యాపించాయి. మామిడి చెట్లతో పాటు కాయలు కూడా కాలిపోయాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో జరిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు పల్లెపాటి రవీంద్రరావు కోరాడు. నిర్మల్ జిల్లా పొట్టపల్లి శివార్లోని పొలంలో ట్రాక్టర్ కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 2 యువకులకు గాయాలయ్యాయి. శ్రీకాంత్, అశోక్ అనే 2 యువకులు తమ పొలంలో వరి కోయలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ట్రాక్టర్ కంటుకున్నాయి. మంటలు ఆపే క్రమంలో వారిద్దరికీ గాయాలయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో నిన్న అధిష్టానంతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటుతో పాటు సభాపక్ష నేతగాను రాహుల్ గాంధీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్ ఆఫర్ ను సీఎం సిద్ధరామయ్య తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సీఎం రేస్ లో డీకే శివకుమార్, పరమేశ్వర్ ఉన్నారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగువారు ఆసక్తిగా చూసే కార్యక్రమం మహానాడు అని అన్నారు. మహానాడు అంటే టీడీపీ శ్రేణులకు ఎమోషన్ అని చెప్పారు. 1845 క్లస్టర్స్ పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. కార్యకర్తలు సాధికారత సాధించాలని సీఎం సూచించారు. జనసేన సాతక్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ మనకు కావాలన్నారు. ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఫారయ్యారు. ఇప్పటి వరకు కులం గురించి మాట్లాడింది చాలు. ఇకపై కులం ప్రస్తావన తెస్తే పార్టీలో ఉండరని హెచ్చరించారు. ఇవాళ వైసీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో రైతు గోసా, బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇవాళ భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పై కొత్త వ్యూహాలు అమలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎడబోలు దగ్గర కోకో సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
జూలైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1నే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జీతాల కోసం నెలకు 50 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేశామన్నారు. పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని, ఒంటరి మహిళలకు పెన్షన్లలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు. సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను, మందమరిలో జీఎం ఆఫీస్ ను కాలబెట్టండి అంటూ రెచ్చగొట్టారు. అంతేకాదు రైల్వే లైన్లు కోసివేద్దామన్నారు. మహా అయితే నెల రోజులు జైల్లో ఉంటామన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజాభవన్లో ప్రజావాణి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ పేరుతో కరెక్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 52,000 గ్రామ పంచాయతీ ఉద్యోగుల కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. వన్యప్రాణులను వేటాడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 6గురిపై కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 30 బృందాలతో పోలీసులు దాడులు చేసి వన్యప్రాణులను వేటాడే ముఠాలను పట్టుకున్నారు. వారి నుంచి జింక చర్మం, కొమ్ములు, నెమలీకలు, వేటకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా బెళగల్లో పోలీసులు శాంతి సమావేశం నిర్వహించారు. ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ వేణుగోపాల్ రాజు ముస్లిం పెద్దలు, గ్రామ పెద్దలకు సూచించారు. శ్రీశైలం జలాశయం దగ్గర చిరుతపులి సంచారం కలకలం రేపింది. జలాశయం వ్యూ పాయింట్ సమీపంలోని కేబుల్ వే రూమ్ దగ్గర సేద తీరుతూ కనిపించింది. దీంతో జలాశయం దగ్గర విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. జలాశయం పరిసరాల్లో తరచూ చిరుతపులి కనిపించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ శివార్లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పట్టణ శివార్లోని పురాతన మండపం, దానికి ఆనుకుని ఉన్న బావి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చెప్పారు. సుమారు 13 అడుగుల లోతున పెద్ద పెద్ద గుంతలు తవ్వడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ ను మల్కాజ్గిరి కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా కోర్టు 3 రోజులకే అనుమతించింది. ఈ నెల 16న అరెస్టైన బండి భగీరథ్ ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తమ సమస్యలు తీర్చాలని నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఆదివాసీలు నిరవధిక దీక్ష చేశారు. ఫారెస్ట్ ఆఫీస్ ముందు వంట వార్పు చేశారు. ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆదివాసీల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గ్రామాలకు దొత్తివాగు నుంచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. గద్వాల్లో విత్తనాల షాపులపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. షాపుల్లో నిల్వ ఉంచిన విత్తనాల స్టాక్స్, లైసెన్స్లు, రికార్డులు, బిల్ బుక్స్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నకిలీ విత్తనాల విక్రయంపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో తొలిసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ పర్యటనలో రాహుల్ ని కూడా సీఎం విజయ్ కలిసే వీలుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రధానితో విజయ్ చర్చించనున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. భారతదేశం నాగరికత అభివృద్ధి ప్రయాణంలో మే 26, 2014న కొత్త అధ్యాయం మొదలైందని ఎక్స్ వేదికగా చెప్పారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన రోజు పరిపాలనలో నిర్ణయాత్మక మార్పిడి, దార్శనికత, నాయకత్వం, జాతీయ నాయకత్వంలో మార్పును భారతదేశం చూసిందని రాజ్నాథ్ వెల్లడించారు. కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాలకు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందంపై భారత్, అమెరికా సంతకం చేశాయి. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్, డిఫెన్స్ టెక్నాలజీలకు సంబంధించిన లోతైన సహకారం అందిపుచ్చుకోవాలని నిర్ణయించాయి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ బీఎస్ఎఫ్ గట్టి గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. రాజస్థాన్, బికనేర్ జిల్లాలో భారత్ పాక్ సరిహద్దులోని సంచు బార్డర్ పోస్టును అమిత్ షా సందర్శించారు. ఈ పోస్ట్ భారతీయ యుద్ధ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు. సరిహద్దుల రక్షణలో పురుషుల కంటే స్త్రీల పాత్ర ఎక్కువని అమిత్ షా తెలిపారు.
ఇండో పెసిఫిక్ ప్రాంతంలో కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు $20 బిలియన్ సమీకరించాలని క్వాడ్ భాగస్వామ్య దేశాలు నిర్ణయించాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఢిల్లీలో సంయుక్త విధానాన్ని ఆవిష్కరించాయి. కీలక ఖనిజాల అభివృద్ధికి మొత్తంగా వ్యవస్థను మెరుగుపరచడం తమ లక్ష్యమని క్వాడ్ భాగస్వాములు ప్రకటించారు. బెంగాల్లో ₹5కే చేపలతో భోజనం అందిస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రంలో 400 ప్రత్యేక క్యాంటీన్స్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ప్రతి నెల ₹3,000 అందించే ఆర్థిక సాయం పథకం అన్నపూర్ణ యోజన దరఖాస్తులు ఇవాటి నుండి పంపిణీ చేస్తామని సువేందు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా అంతకంటే ముందే సమగ్ర స్వచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, కెనడా భావిస్తున్నాయి. కెనడా పర్యటనలో ఉన్న వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ దేశ వాణిజ్య మంత్రి మణీందర్ సిధుతో చర్చలు జరిపారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతమున్న $17 బిలియన్ నుంచి $50 బిలియన్ పెంచుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ జూన్ 4 నుండి 8 వరకు జరుగుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ప్రకటించారు. గుజరాత్ అహ్మదాబాద్లోని ఈకేఏ అరేనాలో ఈ పోటీలు జరుగుతాయి. 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ జింకానా క్లబ్ కు ఢిల్లీ హైకోర్టులో చిక్కెదురైంది. ఖాళీ చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ జింకానా క్లబ్ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు ఉన్నత స్థాయి న్యాయస్థానం తిరస్కరించింది. బలవంతంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోమని హైకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ₹48 కోట్ల పైగా బకాయిలను క్లబ్ చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. యాంటోనీ వర్గీస్ హీరోగా నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా కాటలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన ఈ చిత్రంలో సునీల్ కూడా కీలక పాత్ర పోషించారు. మే 28న విడుదల కానున్న ఈ చిత్ర తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు చిత్ర యూనిట్ అంతా వచ్చారు. నిహాల్, ప్రియా దేశ్పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారీ ప్రధాన పాత్రల్లో నటించిన సందిగ్ధం చిత్రం మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్యా తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశామని, కథలోని కొత్తదనం ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో 92 రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన ఆర్సీబీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. హై స్కోరింగ్ పోర్లో తొలిగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. పాటీదార్కు తోడు విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా రాణించారు. అనంతరం జీటీ 19.3 ఓవర్లలో 162 రన్స్ కే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిన గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంది. ఇవాళ సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ లో నెగ్గే జట్టుతో ఎల్లుండి జరిగే క్వాలిఫైర్ 2లో తలపడనుంది. ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది 5వ సారి. గతేడాది విజేతగా నిలిచిన ఆ టీం 2009, 2011, 2016లో రన్నరప్ గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 38 బౌండరీలు ఉన్నాయి. ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఇదే అత్యధికం. 2012లో ఢిల్లీపై చెన్నై కొట్టిన 33 బౌండరీల రికార్డు బద్దలైంది.